నెల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడ బోలో గణేష్ మహారాజ్కి జై నినాదాలతో మారుమ్రోగుతున్నాయి. ప్రధాన సెంటర్లలో భారీ సెట్టింగులతో విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి నెల్లూరులోని కనకమహాల్ సెంటర్లో సీఎంఆర్ వాసు ప్రకృతి పరిరక్షించేటువంటి ఉద్దేశంతో ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా పూతరేకుల వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇక ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. ప్రకృతిని పరిరక్షించడమే వినాయక చవితి విశేషం అంటున్నారు నిర్వాహకుడు సీఎంఆర్ వాసు. మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరువాడ అనే తేడా లేకుండా నెల్లూరు కావచ్చు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ప్రధానమైన సెంటర్లన్నింటిలో కూడా భారీ విగ్రహాలు, సెట్టింగ్లు, వివిధ డిజైన్లతో తయారు చేసిన విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మనం కనకమహాల్ సెంటర్ దగ్గర ఉన్న ఇక్కడ సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది. ఈ సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఇక్కడ ప్రకృతిని పరిరక్షించే విధంగా ఇక్కడ అంటే ఎలాంటి పొల్యూషన్ లేకుండా, ఎలాంటి నష్టం జరగకుండా పబ్లిక్కి ఇవి ప్రకృతిని పరిరక్షించే విధంగా ప్రతి ఏడాది ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. అవి కూడా ఇప్పటివరకు కూడా ఈ సీఎంఆర్ ఆధ్వర్యంలో కంకులు, అదేవిధంగా గరిక, రుద్రాక్షలు ఇలా వాటితో తయారు చేస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం పూతరేకులతో విఘ్నేశ్వరుని తయారు చేసి ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సుమారుగా భారీగా ఈ పూతరేకులు ఈ వినాయకుని విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి కూడా భక్తులు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ కావచ్చు, వీళ్ళంతా వచ్చి కూడా ఇక్కడ దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ సీఎంఆర్ సంబంధించిన వాసు గారు ఉన్నారు, ఆయన అడగదాం. సార్ చెప్పండి సార్, ఈరోజు మీరు పూతరేకులతో ఏర్పాటు చేశారు అంటే ప్రతి వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి మీరు ఈ ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా ఈ ప్రకృతి సిద్ధమైన విగ్రహాలు పెడుతున్నారు దేనికి అని. కారణం ఏమి లేదండి, మామూలుగా ప్లాస్టర్ ప్యారిస్లో చాలా వినాయకుడు చాలా అందంగా ఉంటాడు, చాలా చూస్తానికి చూడముచ్చటగా ఉంటుంది. కానీ దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఏంటంటే మీకు ఈ ప్లాస్టర్ ప్యారిస్లు ఇవన్నీ నిమజ్జనం చేసినప్పుడు కలిపినప్పుడు ఏమవుతుందంటే ఈ నదులు గట్ట తెలియకుండానే మనం అందరూ ఈ ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలని పూజించడం వల్ల, దానివల్ల విగ్రహాలు కలపడం వల్ల తెలియకుండా నదులు కూడా ఇంకిపోతాం అంటే స్టక్ అయిపోయి జలపర్యాలు కూడా సంభవిస్తున్నాయి. అలాగే ఈ కెమికల్స్ వల్ల తెలియకుండా రోగాలు అంటే ఎందుకంటే మట్టి వినాయకులు పూజించండి, పరిరక్షణ కాపాడండి ఉద్దేశం మాకు అవేర్నెస్తో మేము ఈ కార్యక్రమం అన్నీ చేస్తున్నాం. ఇది ప్రజానీకానికి అందరికీ తెలియాలి. దీనివల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఆ చైతన్యంతో మనం ఇలాంటి అంటే తెలియకుండా మనకు అనుకుంటాం మనం ఏం చేస్తున్నాం అనుకుంటాం. ఈ తెలియని జలపలయాల్లో మనం ఇరుక్కుపోయి మనమే ఇబ్బంది పడుతున్నాం. అవన్నీ తెలియజేయడానికి మీ ఈ కార్యక్రమం. సరే, అలాగే ఇది పూతరేకులు కదా, ఎక్కువ రోజులు పెట్టే పరిస్థితి ఉండదు. కాకపోతే ఎన్ని రోజులు దీన్ని ఇక్కడే ఉంచుతారు, అదేవిధంగా నిమజ్జనం ఎప్పుడు చేస్తారు? ఇది 3 days వరకు మేము ఈ విగ్రహాన్ని ఉంచుతామండి. దీన్ని మళ్ళీ ఈ పూతరేకులను మా కస్టమర్లు, మా ప్రజలకి మేము దీన్ని ప్రసాదం కింద ఇస్తాం జరుగుతుందండి. మేము లాస్ట్ టైం కూడా ఈ కొబ్బరికాయలు, పసుపు కొమ్ములు, కంకులు కూడా మేము అలాగే ఇచ్చాం. దీన్ని కూడా సేమ్ అలాగే మేము పంపిణీ చేయగలం. అదేవిధంగా ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలని చెప్పి కూడా, అదేవిధంగా పరిరక్షణ కాపాడేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈయన వాసు గారు చెప్తున్నారు. అదేవిధంగా దీన్ని మొత్తాన్ని ఈ పూతరేకులతో తయారు చేసిన ఈ వినాయకుని విగ్రహానికి మొత్తం 2000 పూతరేకులను వాడినట్లు, అదేవిధంగా 5 మంది కార్మికులు, అదేవిధంగా 5 రోజులు శ్రమించినట్లు కూడా వాసు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 TV, నెల్లూరు.